అసలు చేసిన అప్పెంత, దానికి మీరు రికవరీ చేసిందెంత? ఈ లెక్కలు చెప్పాలంటూ కోర్టును ఆశ్రయించారు విజయ్ మాల్యా. ఆర్థిక నేరాలు చేసి 2016లో విదేశాలకు పారిపోయిన మాల్యా ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగారు. అసలు ఏ బ్యాంక్ ఇప్పటివరకు తన వద్ద ఎంతెంత రికవరీ చేశారో స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్యాంకులన్నీ రికవరీ స్టేట్మెంట్లు ఇవ్వాలని కోరారు. మాల్యా పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 10 బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా ఉన్నాయి. మాల్యా తరపున వాదిస్తున్న సాజన్ పూవయ్య అనే న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 6,200 కోట్ల రుణం తీసుకుంటే ఇప్పటి వరకు 14,000 కోట్ల వరకు రికవరీ చేశారన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాల్యా నుంచి 10,200 కోట్లు రికవరీ అయ్యాయని లోక్సభకు తెలిపారని, రుణం దానికి వడ్డీ చెల్లించినా కూడా ఇప్పటికీ కూడా రికవరీ ప్రాసెస్ కొనసాగుతుందన్నారు. అంతేకాదు ఇకపై జరిగే రికవరీపై స్టే విధించాలని కోర్టును కోరారు మాల్యా. అంతేకాదు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ హోల్డింగ్స్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రెవరేజెస్ హోల్డింగ్స్ నుంచి రికవరీ చేసిన నిధుల స్టేట్మెంట్ కూడా ఇవ్వాలని కోరారు. ఇప్పుడే కాదు, చాలా రోజులుగా మాల్యా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తాను తీసుకున్న 6,203 కోట్ల రుణానికి రెట్టింపు మొత్తాన్ని రికవరీ చేశారని, అయినా కానీ తనను ఆర్థిక నేరస్తుడని ఎలా అంటున్నారంటున్నారు. సిబిఐ కూడా ఎందుకు కేసు నమోదు చేసిందో ఇప్పటి వరకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.